బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. వంశీ సహా 12 మందికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు కోర్టు హాజరుపరిచారు. ముందు న్యాయమూర్తి ఈ నెల 23 వరకు కూడా రిమాండ్ విధించారు. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి 71 నిందితులు వల్లభనేని ఉంచున్నారు. ఆయనతో పాటు అతను కీలక అంశుడిగా ఉన్న రంగాంగ ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరో 10 మంది అంటే మొత్తం 12 మందిని ఈ రోజు 10 మంది నెల్లూరు జైలు నుంచి తీసుకురాగా వంశీతో పాటు అతను ప్రధాన రంగాన్ని విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టుకు వచ్చే క్రితం విచారణకు హాజరుపరచగా న్యాయాధికారి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటికే దాదాపు 5 సార్లు రిమాండ్ పొడిగించడంతో పాటు విజయవాడ ఏసీబీ కోర్టును అలాగే ఎస్సీ కోర్టు కూడా మరో స్వచ్ఛవర్ధనకు సంబంధించిన కేసు కూడా నడుస్తా ఉంది. 2 కేసులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపై వాదన కూడా పూర్తయిన తర్వాత ఇటీవల 2 న్యాయస్థానాల్లో కూడా వంశీకి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. దీంతో 3 రోజుల క్రితం హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అలాగే సత్యవర్ధన్ కేసుకు సంబంధించి 2 కేసుల్లో కూడా అతని వంశీతో పాటు మిగిలిన 10 మంది కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు గన్నవరం కోర్టులో కూడా భూ ఆక్రమణ కేసులో మొన్న వంశీకి బెయిల్ మంజూరైంది. అయితే ఈ 2 కేసుల్లో ఇప్పటికే జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ ఉన్నారు. ఈ కేసులు పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాతే మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఒకేసారి 12 మందిని తీసుకురావడంతో చూసేందుకు కూడా 10 మంది వైసీపీ కార్యకర్తలు కోర్టు ప్రాంగణంలో చేరుకోవడంతో కొంత అక్కడ అడావు నచ్చింది. అయితే పోలీసులు అందరూ కూడా బయటికి పంపించేసిన పరిస్థితి. ఇప్పుడు మరి కాసేపట్లో వీరిని ఇటు వంశీని అతని అనుచరుడు రంగాన్ని జిల్లా జైలుకి మిగిలిన 10 మంది కూడా నెల్లూరు జైలుకి తీసుకెళ్ళి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన థ్యాంక్ యూ ప్రసాద్.